కుటుంబం గురించి రామాయణంలో ఏం చెప్తారో తెలుసా? కుటుంబం అంటే 3 తరాలు ఉండాలి ఖచ్చితంగా. 3 తరాలు. 1 పెద్దవాళ్ళు, తాత అమ్మమ్మ, తాత మామ. 2 తల్లి తండ్రి. 3వ తరం అమ్మాయి అబ్బాయి ఉంటే ఖచ్చితంగా ఆ పెద్ద తరం నుంచి మధ్యతరం నుంచి ఈ పిల్లలు నేర్చుకుంటారు. వేరే కోచింగ్ ఏం అవసరం లేదు అసలు. వాళ్ళు తాతగారు లేచి పొద్దున్నే గంట కొట్టేసి ఏదో చదువుతూ ఉంటే, పారాయణ చేస్తుంటే, హారతి తిప్పుతుంటే మనవడు ఊరుకుంటాడని అక్కడ. వాడు వెళ్ళిపోతాడు, తాత తాత నేను వస్తాను. తాత ఏ పంచి కట్టాడో వాడు ఆ పంచి కడతాడు ఇప్పుడు సరిపోయినా సరే. మరి తాతగారు ఇంట్లో ఉండడం ఎంతో ఉపయోగం అండి. పంపించేస్తున్నారు ఈవేళ. అమ్మమ్మ మా అమ్మ ఇంట్లో ఉన్నారనుకోండి, చెబుతారు. ఊరికి చేతస్థం కాదు, పొదుపు చేసుకో. అలా పోపుల డబ్బాలోంచి జీలకర్ర తీస్తే అలా లాగేయకూడదు, కొంచెం తీయాలి అని చెబుతారు. దానివల్ల ఈ మనవరాలు, కూతురు కాదండి, మనవరాలు కూడా అలవాటు చేసుకుంటుంది. అమ్మమ్మ ఉండి చెప్పేది, మా అమ్మ ఉండి చెప్పేది అంటారు. పెద్దవాళ్ళు ఇంటూ ఉంటే ప్రయోజనం. అందుకే ఇల్లు బాగుండాలంటే 3 తరాలు ఉండాలి. పెద్ద తరం, మధ్యతరం, యువతరం, 3 ముగ్గురు ఉండాలి.